హలో హాయ్ అండి. సంవత్సరంలో ముఖ్యమైన ఏకాదశులలో మొదటి ఏకాదశి ఇదేనండి, మన తొలి ఏకాదశి. హిందువులందరూ భక్తి శ్రద్ధలతో గొప్పగా ఈ ఏకాదశిని జరుపుకుంటారండి. ఈసారి మనం కూడా ఈ ఏకాదశికి పేలాల పిండితో పాటుగా వెరైటీగా పనసగింజలతోని పాయసాన్ని చేసి దేవుడికి నైవేద్యంగా పెడదామండి. ఇప్పుడు ఎంతో ఆరోగ్యాన్నిచ్చే పనసగింజల పాయసాన్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి. ముందు మనకి కావలసినన్ని పనసగింజలను శుభ్రంగా నీళ్ళతో కడగాలి. ఇలా పనసగింజల పైన ఉన్న పొట్టును కూడా తీసేసేయండి. మీ దగ్గర ఫ్రెష్గా ఉంటే పొట్టు రాదండి, ఉడకబెట్టిన తర్వాత తీసేసేయచ్చు. చూడండి, పనసగింజల పొట్టును ఈ విధంగా తీసిన తర్వాత పనసగింజలను మరొకసారి శుభ్రంగా కడగాలి. మనము స్వీట్ చేసిన ప్రతిసారి ఎప్పటిలా కాకుండా ప్రతిసారి ఒక వెరైటీగా హెల్దీగా ఆరోగ్యంగా ఉండేటట్లు చేయాలి. పనసగింజలను శుభ్రంగా కడిగిన తర్వాత తగినన్ని నీళ్లను పోసి స్టవ్ పైన పెట్టి పనసగింజలు బాగా ఉడికేదాకా ఉడికించుకోవాలండి. మనము పనసగింజలను ఉడికేటప్పుడు నార్మల్గా ఉప్పు వేసుకుంటాం కదా, దీనిలో ఉప్పు వేసుకోకూడదండి, మామూలుగానే ఉడికించుకోవాలి ఉప్పు లేకుండా. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా పెట్టండి అబ్బా. మన ఛానల్లో ఇలాంటి హెల్దీ రెసిపీస్ ఇంకా బోలెడని ఉన్నాయండి. ఇక ముందు ఇంకా బోలెడన్ని రాబోతున్నాయి. వీలైతే వాటిని కూడా ఒకసారి చూసి నచ్చితే కామెంట్ పెట్టండి. ఇంకా మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇప్పుడు ఒక పనసగింజను చూసి ఉడికిందా లేదా చూద్దామండి. ఒక పనసగింజను తీసుకొని వేరే నీళ్ళలో వేసి తుంచితే ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా విరిగిపోవాలండి. చేతితో నలిపితే ఇలా నలిగిపోతే బాగా ఉడికిపోయినట్టు. ఇక మనము స్టవ్ కట్టేసి వీటిని చల్లారనిద్దాము. తర్వాత ఇప్పుడు మనము పాయసానికి కావలసినన్ని పనసగింజలను తీసుకొని పైన ఉన్న బ్రౌన్ కలర్ పొట్టును తీసేసేయాలి. నేను ఇప్పుడు ఉడకబెట్టిన పనసగింజలు అన్నిటినీ పాయసానికి వాడుకోనండి, కొన్ని మాత్రమే తీసుకుంటున్నాను. మిగతా వాటితో కూడా ఒక మంచి చక్కని రెసిపీ చేసి చూపిస్తానండి, అది మరొక వీడియో అప్లోడ్ చేస్తాను. చూడండి, నేను పాయసానికి కావలసినన్ని పనసగింజలను ఇలా పొట్టు తీసి పెట్టుకున్నానండి. తర్వాత ఇలా పొట్టు తీసిన పనసగింజలను ఒక మిక్సీ జార్లో వేసుకొని కొద్ది కొద్దిగా పాలను వేసుకుంటూ మెత్తటి పేస్ట్ అయ్యే విధంగా మిక్సీ పట్టుకోవాలి. మీరు కావాలంటే పనసగింజలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కూడా మిక్సీలో వేసుకోవచ్చండి, తొందరగా అయిపోతుంది. చూడండి, పనసగింజల పేస్ట్ ఈ విధంగా క్రీమీగా రావాలి. నేను కాచి చల్లార్చిన పాలనే తీసుకున్నానండి, పచ్చి పాలైతే కాదు. ఎక్కడ చిన్న చిన్న ముక్కలు అనేది లేకుండా మొత్తం పేస్ట్ అయిపోవాలండి. తర్వాత 2 ఖర్జూర పండ్లను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇవన్నీ నేను పాయసం కోసం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ అండి, మీ దగ్గర ఏవి ఉంటే అవి తీసుకోవచ్చు. నేను అన్నీ కొన్ని తీసుకున్నాను. కొన్ని గుమ్మడి గింజలు, కొన్ని కిస్మిస్లు, సన్ఫ్లవర్ సీడ్స్, బాదం, కాజు, 3-4 పిస్తా పలుకులను కూడా తీసుకున్నానండి. అన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి, లేదా మిక్సీలో కచ్చాపచ్చాలాగా మిక్సీ పట్టుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ పైన పాయసం కోసం మందపాటి గిన్నెను పెట్టుకొని 1 స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత ముందు కిస్మిస్లను వేసి వేయించుకోవాలి. కిస్మిస్లను ఎలా వేయించాలంటే అవి తిరిగి మళ్ళీ ద్రాక్ష పండులా ఉబ్బిపోవాలండి, అలా వేయించుకోవాలి. చూడండి, కిస్మిస్లు ఇలా ద్రాక్ష పండులా ఉబ్బాలి. ఇప్పుడు అందులోకి మిగతా డ్రై ఫ్రూట్స్ని వేసేసుకుందాము. నేను ఖర్జూర ముక్కలను మాత్రం వేయలేదండి, మిగతా అన్నీ వేసేసాను. ఈ డ్రై ఫ్రూట్స్ని కూడా లైట్గా వేయించి ఒక బౌల్లోకి తీసేసుకుందాము. నేను ఖర్జూర ముక్కలు ఉన్న బౌల్లోకి ఈ డ్రై ఫ్రూట్స్ని కూడా తీసేసుకుంటున్నాను. నేను రీసెంట్గా మునగాకులతోనే లడ్డూలను చేసి అప్లోడ్ చేశానండి. అవి కూడా టేస్ట్గా చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా మోకాళ్ళ నొప్పులు, ఏ నొప్పులు, బ్యాక్ పెయిన్ ఏది ఉన్నా కూడా తగ్గిపోతుందండి. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి. నేను మా వాళ్ళకి ట్రై చేసిన తర్వాతనే ఆ రెసిపీని అప్లోడ్ చేశానండి. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇప్పుడు మనము మిక్సీ చేసి పెట్టుకున్న పనసగింజల పేస్ట్ను కూడా ప్యాన్లో వేసి నెయ్యి వేసుకొని కలుపుకోవాలండి. ప్యాన్లో ఆల్రెడీ నెయ్యి ఉంది కాబట్టి నేను నెయ్యి వేసుకోలేదు. మీరు నెయ్యి లేకపోతే నెయ్యిని వేసుకున్న తర్వాత కరిగించుకొని ఈ పేస్ట్ను వేసుకోండి. నెయ్యిలో ఈ పేస్ట్ను బాగా కలిసిపోయే విధంగా కలుపుకోవాలి. నెయ్యిలో చక్కగా ఇలా కలిసిపోయే విధంగా ఒక 5 నిమిషాలైనా కూడా కలుపుకోండి. ఎందుకంటే పనసగింజలలో ఏదైనా పచ్చివాసన ఉంటే వెళ్ళిపోతుంది. ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత మనకు రుచికి సరిపడా బెల్లాన్ని వేసుకోవాలండి. బెల్లం లేకపోతే షుగర్ కూడా వేసుకోవచ్చు, కానీ బెల్లం వేసుకుంటేనే చాలా హెల్దీగా ఇంకా చాలా రుచిగా ఉంటుందండి. బెల్లం కరిగిపోయే వరకు ఇలా కలుపుతూ కరిగించుకోవాలండి. ఇప్పుడు చూస్తున్న వాళ్ళు తప్పకుండా ప్లీజ్ ఒక లైక్ పెట్టండి అబ్బా.
ఇంకా ఈ రెసిపీ మీద మీరు ఏమనుకుంటున్నారో నాకు ఒక కామెంట్ పెట్టండి. ఈ రెసిపీని ఎంతమంది ఈ తొలి ఏకాదశికి చేసుకున్నారో కూడా కామెంట్ పెట్టండి. ఇప్పుడు మనకి పాయసానికి కావాల్సినన్ని పాలను పోసుకుంటూ బెల్లాన్ని కరిగించుకోవాలి. మీకు పాయసం చిక్కగా కావాలి అనుకుంటే కొద్దిగానే వేయండి. పాయసం పల్చగా ఎక్కువగా కావాలి అనుకుంటే ఇంకొన్ని పాలను ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే చిక్కగానే చేసుకుంటున్నానండి. చూడండి, బెల్లం ఇలా మొత్తం కరిగిపోయిన తర్వాత పావు టీ స్పూన్ ఇలాచి పొడిని వేసి కలుపుకోవాలి. ఇలాచి పొడి వేసి కలిపిన తర్వాత వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసేసుకుందాము. పనస గింజలతోని ఇలా వెరైటీగా రకరకాలుగా చేసుకొని తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. నేను పనస గింజలతోని ఇంకా బోలెడన్ని వెరైటీస్ పెట్టబోతున్నానండి. అవన్నీ చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే అండి, ఇక స్టవ్ ఆఫ్ చేసి పాయసాన్ని చల్లారనిద్దాము. కావాలంటే వేడివేడిగా కూడా నైవేద్యంగా పెట్టి తినేసేయొచ్చండి. ఇప్పుడు చల్లారిన తర్వాత పాయసం ఎలా ఉందో చూడండి. ఇక ఈ పాయసాన్ని గ్లాస్లో కానీ బౌల్లో కానీ వేసేసుకోవాలి. నేనైతే ట్రాన్స్పరెంట్గా ఉన్న గాజు గ్లాస్లో వేస్తున్నానండి, చక్కగా కనిపిస్తుందని. అంతే అండి, ఇక పైనుంచి కొన్ని డ్రై ఫ్రూట్స్ని వేసుకుంటే పనస గింజల పాయసం రెడీ.